బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. సత్తెనపల్లి రూరల్ పరిధిలోని కొమరపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్ర వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరపూడి గ్రామం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామం చాలా అభివృద్ది చెందిందని, ఎప్పుడైనా సరే మా గ్రామ సమస్యలు శాసనసభ్యులకు తెలపంగానే తక్షణమే ఆ సమస్యలకు పరిష్కార అభివృద్ది దిశగా ముందుకు పోతున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ కొమరపూడి పరిధిలోని సబ్ స్టేషన్ లో ఉద్యోగాలపై వస్తున్న ఆరోపణల గురించి వివరించారు. ఈ 15 నెలల కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పాలనలో మా గ్రామం కోమరపూడి గ్రామం, నా పేరు ఎర్ర వెంకటేశ్వరరావు, మాకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్యకి పరిష్కారం చూపెడుతూ మాకు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ గారి తర్వాత ఆ స్థాయి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పనిలో కూడా మాకు చేదోడు వాదుడుగా ఉంటామన్నారు. అదేవిధంగా మా గ్రామానికి మౌలిక వసతుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారితో కలిసి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మన ఎన్ఆర్జేఎస్ నిధులు వచ్చినప్పుడు మా గ్రామానికి కొంత పేమెంట్ ఇస్తామని చెప్పని పిలిచి చెప్పి వెళ్ళారు. మేమే హై స్కూల్ దగ్గర నుంచి రామకృష్ణాపురం అటు రోడ్ వరకు బీటీ రోడ్ కావాలని చెప్పని దాదాపు 2007వ సంవత్సరం నుంచి మేము ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ భాగంలోనే మేము ఎమ్మెల్యే గారితో చెప్పడం కూడా జరిగింది. అయ్యా, మా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ రోడ్డుని మాకు మంజూరు చేయమని చెప్పని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి రిఫర్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని మేము కలెక్టర్ గారిని కలిసి మాట్లాడగా కలెక్టర్ గారు PMGSY నామ్స్ కింద పంచాయతీరాజ్ SC గారికి పంపించడం కూడా జరిగింది. కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ లేదా ఏదైనా ఇబ్బంది వచ్చి ఎమ్మెల్యే గారితో అవసరమైన విషయాల చర్చలకు కానీ లేదు ఉద్యోగ రీత్యా కానీ
లేకపోతే ఎటువంటి సంభాషణలో కూడా మాకు నిత్యం అందుబాటులో ఉండి మేము ఎవరో ఫోన్ చేయమంటే వాళ్ళు ఫోన్ చేసి, అదేవిధంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మా ఊళ్ళో ఈ 15 నెలల్లో ఒక చిన్నపాటి సమస్యలు కూడా లేకుండా ఒక పద్ధతిగా విధి విధానాలతో ఏదైతే కుటుంబ ప్రభుత్వం ప్రజా పథకాలను ప్రవేశపెడుతుందో ఆ పథకాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హులకి అందే విషయంలో మేమందరం భాగస్వామ్యం ఉన్నాం. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ సబ్ స్టేషన్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళ తాలూకు వ్యక్తులు ఇక్కడ మొన్న మీడియా సమావేశం పెట్టి హత్యలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరైతే తొలగించబడ్డారని చెప్పుకున్నారో వాళ్ళు నా దగ్గర కూడా రావడం జరిగింది. మేము గవర్నమెంట్ వచ్చిన మొదట్లోనే అబ్బా మీ జోలు మేము రాము, ఎందుకంటే ఎవరికి పట్టగొట్టే ఉద్దేశం మాకు లేదని చెప్పి ఎక్కడైతే చాగంటరపాలెంలో మా ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తా ఉన్నాడు, ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకొని వచ్చి కారంపూడి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట ప్రజల కోసం సంక్షేమం ప్రగతి కోసం కృషి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పేద ప్రజల కోసం ఉచిత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జనసేన నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జనసేన నాయకులతో కలిసి జీవీ ఆంజనేయులు మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ పవన్ లాంటి గొప్ప ఆశయాలున్న వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగసేన రాయల్ గారు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, జన సైనికులకు, ఎన్డీఏ నాయకులకు, అందరికీ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక గొప్ప ఆశయాలకి, మంచి ఆశయాలకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆనాడు వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గ పాలనకి ఎదురొడ్డి పోరాడి, దోపిడీ వాళ్ళ చేతిలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు అని దోపిడీ పాలన మీద
అరాచక పాలన మీద, దౌర్జన్య పాలన మీద పోరాటం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తలసేమియా వ్యాధికి నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే 50 లక్షల డొనేషన్ ఇచ్చి మరి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశారు పేదల కోసం వారు. అలాగే వారు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి, పేదరిక నిర్మూలన జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉంటేనే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక కుడిభుజంలాగా వర్క్ చేశారు. పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తూ పదవికి వన్నీ తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంకిత భావంతో ఎన్డీఏ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఆ రోజు దుర్మార్గులు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే జైలుకి వెళ్లి మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాం. పల్నాడు జిల్లాలో కలెక్టర్ పి అరుణ్ బాబు మంగళవారం కారంపూడి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సదుపాయాలను, వైద్యుల సేవలను పరిశీలించి సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు అయ్యేలా కృషి చేయాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించాలని అన్నారు. అదేవిధంగా మండలంలోని ఒప్పిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కళ్ళ దగ్గర మంచి వాటర్ కనెక్షన్ చాలా 3-4 years అయింది సార్. కనెక్షన్ కాదు, మినరల్ వాటర్ కనెక్షన్ వచ్చి 4 years అవుతుంది. మహిళా లోకం శ్రీశక్తి పథకానికి నీరాజనాలు పలుకుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి విజయోత్సవ సభలకు మహిళలు భారీ సంఖ్యలో తరలి రావడమే ఇందుకు నిదర్శనమని అనిత వ్యాఖ్యానించారు. పిడుగురాళ్ల పట్టణంలో స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా హోంమంత్రి అనితతో పాటు పల్నాడు జిల్లా పార్టీ అధ్యకులు కొమ్మలపాటి శ్రీధర్, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని మాట్లాడారు. అతిథిగా పిలిచి మీ అందరిలోని కూడా మీ అందరి ఆశీస్సులు పొందేదానికి ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరణ, మీ అందరి ఆహ్వానం కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజుగా మీరందరూ కూడా ఇచ్చినందుకు, నాకు బహుమతి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఒక్కసారి శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నా. ఇదే రోజు సెప్టెంబర్ 1వ తారీఖు 3 తరాల నాయకుడిని చూసిన మీ నాయకుడు, నాకు సోదరుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ఈ వేదిక తరపున స్త్రీ శక్తి విజయోత్సవ సభ తరపున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఇదే గడ్డ మీద, ఇదే ప్లేస్ లో నుంచోబెట్టి ఎంతో మంది నాయకులను మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తి. సుమారుగా ఎన్టీ రామారావు గారిని ఇక్కడే నుంచోబెట్టి చైతన్య రథం మీద ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసిన వ్యక్తి. మనకి సెప్టెంబర్ 1వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది అనుకున్న రోజు నుంచి బయటికి రావాలంటే చాలా మంది భయపడే సందర్భం నుంచి ఇక్కడ నుంచి అడుగు వేయాలి ఆత్మగౌరవ యాత్రకి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభించిన వ్యక్తి అదే గడ్డ, ఈ పల్నాడు గడ్డ. అటువంటి గడ్డ మీద మళ్ళా తిరిగి ఈ రోజు శ్రీశక్తి విజయోత్సవ సభలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరపున ఒక బహుమతిగా ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరొక విషయం, మనందరికీ తెలుసు, యువగలం మనందరి కూడా సోదరుడు నారా లోకేష్ గారిని కూడా ఇదే వేదిక మీద నుంచోబెట్టి
అన్నా ఈరోజు పెన్షన్స్ అన్నా, పెన్షన్స్ అనేటప్పుడు మనం రావడం కష్టమేమో కదా అంటే ఒకటి చెప్పారు. అమ్మా ఈ రోజు మన జీవితాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ సేనగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖు కరెక్ట్ గా 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే పదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు విన్నది ఆ రోజు మొదలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ వీరవల్లి వంశీ ఆధ్వర్యంలో నర్సరావుపేట మండలం ఇసుపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారికి దేవస్థానంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాని హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాం దేవీ శంకరీ పరమేశ్వరార్పణమస్తు. మహాం దేవీ మహాం దేవీ సరదాంగరం శ్రేష్టాయ నమస్కృతాయ దేవీ దేవతాని గ్రంథవాయ నమః. సర్వాయ దేవీ దేవతాంగరం శ్రేష్టస్థిరం దేవీ దైవంత కొడుకాయ దేవే మహం దేవీ దేవతాని గ్రంథమరస్తు. అహంకాళీం దేవీ దేవతాప్రీతం భవిత్రం దీర్ఘాయుష్మాన్ భవతం దేవతాభ్యో నమో నమః. ఇసుపాలెం గ్రామంలో మరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. జనసేన పార్టీ మరి జనసేన కార్యకర్తలు, నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగనే జనసేన పార్టీ భారతదేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర వహించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై హింద్. మన ప్రీతమ నాయకుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సార్ జలాని గారి నేతృత్వంలో ఇసుపాలెం అమ్మవారి దేవస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గోత్రనామంతో పూజలు జరుపుతూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ప్రజాసేవ చేయాలని, అదేవిధంగా జనసేన కార్యక్రమాన్ని, కూటమి లక్ష్యాలని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున పూజలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని, జనసేన కార్యక్రమాలను ఆదరించాలని చెప్పి కోరుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మన అన్నయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేట ఇన్ఛార్జ్ శ్రీ సయ్యద్ జిలాని గారి ఆధ్వర్యంలో మన ఇసుపాలెం గ్రామంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు అన్నయ్య పుట్టినరోజు వేడుకలను ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు మన అనేక సందర్భాల్లో పిడుగురాళ్ల పట్టణం శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు పండులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, జిల్లా సంయుక్త కార్యదర్శి దుదేకుల కాసిం సైదా, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి పాల్గొన్నారు. కానీ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఆయన యొక్క అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులు కావచ్చు,
మెగా అభిమానులు అందరూ కూడా సంతోషకరంగా చేసుకునేటువంటి ఒక పండుగలాగా చేసుకునేటువంటి రోజు ఈ రోజు సెప్టెంబర్ 2. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన అనేటువంటి పార్టీని స్థాపించి కొన్ని సిద్ధాంతాలతోటి కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించేటువంటి సాంప్రదాయం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన, అభివృద్ధిపై రాజీ లేని పోరాటం అనేటువంటి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సామాన్య రాజకీయవేత్త కాదు. ఆయన ఎంతో సేవా దృక్పథంతో ఆయనకి విశాలవంతమైన జీవితాన్ని కూడా విడిచిపెట్టి ఈ యొక్క పేద ప్రజలకు నేను అండగా ఉండాలి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా చూసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన మన కోసం 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఎన్నో అవాంతరాలు దాటుకొని, ఎన్నో అవమానాలు తట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక విజయంతో మనందరి ముందు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎంతో మంది అనేక తిట్లు తిట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడాను తిట్టడం మన గతంలో చూశాం. కానీ అవమానాలన్నింటినీ పట్టుదలగా మార్చుకొని ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడాను ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ మరి యొక్క కష్టం. మన పార్టీ అధినేత, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సాయి వృద్ధాశ్రమంలో మన మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అన్నదానం, ఫ్రూట్స్ పంపిణీ జరుగుతూ చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మన పార్టీ నాయకులందరూ కలిసి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యకుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డి, అన్నపూర్ణ, గాయం శ్వేతారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఇటు తిరిగి బాబు. గుర్తొచ్చాయి, చాలా ఉంటాయండి. చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి. ఈరోజు మీలో చాలా మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అది ఎక్కువ అవడానికి ప్రప్రదంగా కారణమైనటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ గారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది ఆ ₹1 డాక్టర్ గారు చేసిన చేతి చలవే. దాంతోపాటు మీ మనవళ్ళు కానివ్వండి, మీలో కొంతమంది పుత్రులు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, చదువుకోవడానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత. అదేవిధంగా రైతులకి కష్టం రాకుండా ఉండటానికి ఉచిత కరెంటు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి. అదే విధంగా వాళ్ళ ద్వారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.